మొదటి నుండి చూడండి. అటు తరువాత యేసు తిబెరయ సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కాను యూదుల పండుగ సమీపించెను. గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరధారిగా ఈ భూమి మీద సంచరించిన దినాల్లో యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు ప్రజలు. ఎక్కడికి వెళ్తే అక్కడికి, ఎక్కడికి వెళ్తే అక్కడికి, ఎక్కడికి వెళ్తే అక్కడికి యేసు ప్రభు దగ్గరికి పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. ఒకరోజు యేసు ప్రభు సముద్రం దాటి అద్దరికి వెళ్ళి అక్కడ కొండ మీద కూర్చున్నాడని తెలిసి ప్రజలందరూ అక్కడికి వెళ్ళారండి. ఈ వృత్తాంతం మొదటి 14 వచనాల్లో ఇప్పుడు మనం చదవబోయే ఈ వృత్తాంతం ఈ 4 సువార్తల్లో చాలా స్పష్టంగా రాయబడింది. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో చాలా స్పష్టంగా రాయబడింది. ఒక చోట ఇదే వృత్తాంతాన్ని ఏమంటారంటే, యేసు ప్రభు 3 రోజులు పగలు రాత్రి వారికి వాక్యం బోధించాడంట. ఎన్ని రోజులు? 3 రోజులు పగలు రాత్రి వాక్యం వింటానే ఉన్నారు. మరి నాకు తెలిసి బ్రేక్ బిల్ ఏమి లేవేమో కదా, భోజనం బిల్లు లేదు, భోజనం ఏమి లేదు. అక్కడ అరణ్యంలో ఉన్నారని రాయబడింది ఒక చోట. వాక్యం, ఎంత వాక్యం చెప్పాలి? కొన్నిసార్లు సేవకుడికి సలహా ఇస్తారయ్యా, అంతా సిద్ధమైపోయింది, ఒక పావు గంటలో ముగిచ్చేయండి. ఏమన్నా అన్నాం అనుకోండి, ఎప్పుడు వినే వాక్యమేగా అంటారు. మరి అన్నాం, ఆ పలావ్ ఎప్పుడు తినలేదా? ఇవాళ తిన్నారా పలావ్? ఎప్పుడు తినే పలావేగా అనుకుంటారా? అది మాత్రం అంటే వేడివేడిగానే తినాలంట. కానీ వాక్యం మాత్రం చూసన్నా, ఏయ్ ఇటు చూడ, కూర్చోవచ్చు, కూర్చో, కదిపితే కొడుతుంది అందరినీ. బెదరే మహండి, బెదరే మహండి. పిల్లలకి వాళ్ళకి ఏం తెలియదు. గుడ్, కూర్చో. రైట్, హల్లెలూయా. గమనించండి, 3 రోజులు వాక్యం చెబుతూనే ఉన్నాడంట ఆయన. ఆయన ఎంత ఓపికగా చెప్పాడో అక్కడున్న ప్రజలు ఎంత ఆసక్తిగా వింటున్నారో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యం వినే ఆసక్తి ఉందా మీకు? కొద్దిమందికి క్షణం ఒక యుగంలా గడుస్తుంది వాక్యం చెప్తుంటే. అమ్మ ఇంకా అవ్వలేదా వాక్యం? ఇంకా చెప్తూనే ఉన్నారా? ఎంతసేపు చెప్పాలి? ఎంతసేపు వాక్యం వినాలి అంటే మనము చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాక్యం ద్వారానే మనం బ్రతుకుతాం. వాక్యం ద్వారానే మనకు నెమ్మది దొరుకుతుంది. వాక్యం ద్వారానే మన ప్రాణాత్మ శరీరాలు స్వస్థపరచబడతాయి. వాక్యం ద్వారానే మన జీవితాలు సరిచేయబడతాయి. వాక్యం చాలా అవసరం. వాక్యం చాలా అవసరం. కేవలం భోజనం ద్వారానే మనం బ్రతకం, దేవుని మాటల ద్వారా మనం బ్రతుకుతాం. కాబట్టి యేసు ప్రభు వారికి సమృద్ధి అయిన వాక్యాన్ని అందించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమృద్ధి అయిన వాక్యాన్ని ఇచ్చాడు. కాబట్టి మీరు కూడా కోరుకోవాలి. అర్థమవుతున్న జర్నీ ఆశ ఏంటంటే, మీరు సగం సగంలో వాక్యం ముగించేయద్దు టైం అయినా కానీ అని. మంచిదే, కానీ రిసీవింగ్ ఎండ్ కూడా కరెక్ట్గా ఉండాలనేది నా ప్రార్థన. స్వీకరించే వాళ్ళు కూడా వాక్యాలు ఆనందిస్తూ స్వీకరిస్తుంటే చెప్పడానికి కూడా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఎక్కువ మంది నిద్రపోతా, ఎక్కువ మంది బాధపడతా, ఉసూరుమంటే కూర్చున్నారు అనుకోండి, మిగతా 3 నెలల్లో పడిన విత్తనాల వల్ల అయిపోతుంది కదా వాక్యం అని ఒక బాధ. ఏదేమైనప్పటికీ యేసు ప్రభు చెప్పండి, ప్రసంగించేవాడు, బోధించేవాడు, వాక్యాన్ని ప్రకటించేవాడు. ఎన్ని విషయాలు చెప్పాడో ప్రజలకు. ఆశ్చర్యం, ఆకలిలో వాళ్ళకి కదా.
ఇక్కడ ఆ పదాలు రాయబడలేదు, కానీ మిగతా సువార్తలు రాయబడ్డాయి ఆ మాటలు. 3 రోజులు అక్కడ కూర్చున్నారని. అప్పుడు ప్రభు వారిని అడిగినట్లుగా, వీళ్ళకి ఏమైనా అన్నం పెట్టి పంపిద్దాం, భోజనం చేయకపోతే అరణ్యంలో నుంచి ఇంటికి వెళ్ళాలంటే 3 రోజులు ఇక్కడే కూర్చుని ఉన్నారు, మూర్చెల్లిపోతారు, ఏదన్నా ఇబ్బంది ఎదురవుద్ది ప్రయాణంలో, కాబట్టి ఏదన్నా పెడదామని అప్పుడు అడిగినట్లుగా మనం మిగతా సువార్తల్లో మిగతా చోట్ల చూస్తాం. కాబట్టి ఈ సందర్భంలో నేను మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, వాక్యం చాలా అవసరం. మీటింగులు ఎందుకోసం అంటే వాక్యం కోసమే. బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. మీటింగులు పెట్టేది ఎందుకోసం అంటే వాక్యం కోసమే. పెళ్లి చేసేది ఎందుకోసం అంటే అక్కడన్నా వాక్యం వింటారని అర్థం. నిన్న మధ్యాహ్నం ఆవిడ సమాధి కార్యక్రమం చేశాం. ఆ తల్లి నిన్న మధ్యాహ్నం 1 గంటకి మండు టెండలో వాక్యం ప్రకటించుకుంటా, పాటలు పాడుకుంటా రోడ్డు మీద ఫైర్ స్టేషన్ వెనకాల సమాధుల స్థలంలో సమాధి చేశాం, మండు టెండలో. ఎందుకోసం? ఆమె చనిపోయినప్పుడన్నా ఒక్కళ్ళన్నా వింటారు, మారు మనసు పొందుతారని. ప్రజల జీవితాలకు అవసరమైంది వాక్యం. దాన్ని ఏదో కోణంలో చెప్తాం. జ్ఞాపకార్థ కూటంలో చెప్పేది చెప్తాం, పుట్టినరోజు కూటంలో వాక్యం చెప్తాం, పెళ్ళిలో వాక్యం చెప్తాం. కొద్దిమందికి పెళ్ళిలో వాక్యం వినరు. పెళ్ళిలో వాక్యం వినని వాళ్ళ జీవితాలు కట్టబడవు. పెళ్ళిలో కూడా పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఇద్దరు వాక్యం వినాలి, వాక్యం వినాలి, వాక్యం వినాలి, వాక్యం వినాలి. వాక్యం చాలా అవసరం, వాక్యం చాలా అవసరం. కొద్దిమంది పాస్టర్ గారులను పిచ్చోళ్ళ కింద కడతారు. ఏంటండి వీళ్ళు అసలు వదిలిపెట్టడం, మైక్ దొరికితే అని. వదిలిపెట్టడం మాకు ఇష్టమే, మౌనంగా కూర్చోవడం మాకు ఇష్టమే. కానీ మౌనంగా కూర్చుంటే కంటే కూడా వాక్యం వెల్లడగుతున్నప్పుడు కార్యాలు జరుగుతాయి. తెలివి లేని వారికి తెలివి కలుగుతుంది. చీకట్లో ఉన్నవారు వెలుగు చూస్తారు. నిరాశలో ఉన్నవారు నిరీక్షణలోనికి నడిపించబడతారు. కాబట్టి ఏదో ఒక కోణంలో వాక్యం ప్రకటించబడుతూనే ఉంటారు, వాక్యం ప్రకటించబడుతూనే ఉంటారు. యేసు ప్రభు కూడా వాక్యాన్ని బోధించాడు. ప్రజలంతా గుంపులు గుంపులుగా వచ్చేస్తున్నారంట యేసు ప్రభు దగ్గరికి. దేవుని స్తోత్రం. 5వ వచనంలో చూడండి. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగాను. ఫిలిప్పును అడిగాడంట. ఫిలిప్ అంటే శిష్యుల్లో ఒకరు. యేసు ప్రభుకి ఎంతమంది శిష్యులు? 12 మంది. ఆ 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు ఫిలిప్పు. ఆ ఫిలిప్పును అడిగా అంటే యేసు ప్రభు, వీరందరూ భుజించడానికి రొట్టెలు ఎక్కడ నుండి తెప్పిద్దాం? కేకే బేకరీనా, ఆర్కే బేకరీనా, ఎక్కడ నుంచి తెప్పిద్దాం అని అడిగాడంట. అద్భుతమైన మాట అక్కడ ఉంది. మీరు ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి. ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి. 6వ వచనం, ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగూ అడిగాను. సహజంగా మనం కూడా పిల్లలకి చూడండి, లడ్డు ఇస్తాం, రే కొంచెం పెట్టరా అని అడుగుతాం. అంటే తిందామనా? ఎందుకు అడుగుతాం? అసలు ఆడికి బుద్ధి ఏంటి? పెట్టే బుద్ధా? ఒకరు కబుక్కు నోట్లో వేసేసుకుని ఏది అయిపోయింది అంటాడు. లడ్డు నోట్లో వేసేసుకుంటాడు. ఆడు నోరు చిన్నదైనా కానీ ఊపిరాడకపోవద్దు. వాడి బుద్ధి అదనమాట. యేసు ప్రభు శిష్యుల్ని పరీక్షించడానికి అసలు ఏం చెప్తారు వీళ్ళ ఉద్దేశం ఏంటి? పెట్టే మనసా, లెక్కలేసే మనసా? వీళ్ళకున్న అవగాహన ఏంటి? వీళ్ళకున్న ఆలోచన ఏంటి? తెలుసుకోవడం కోసం అడిగాడంట. అసలు ఏం చేయాలనుకున్నాడో ఆయనకు తెలుసు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 28వ తారీఖు, 29వ తారీఖు, 30వ తారీఖు ఏం ఆయన చేయాలనుకున్నాడో అంతా ఆయనకు తెలుసు. కానీ మనల్ని పరీక్షించడానికి కొన్ని మన చేతుల్లో పెడతాడు. మనల్ని పరీక్షించడానికి కొన్ని మనల్ని అడుగుతాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అన్నీ ఎరిగినవాడు. ఏం చేయాలో మనం ఆయనకు చెప్పవసరలా, ఆయనకు తెలుసు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఫిలిప్ అంటున్నాడు 7వ వచనంలో, వారిలో ప్రతి వాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని. మేబీ లెక్కల మాస్టర్ అనుకుంటేనా క్యాలిక్యులేషన్స్ వేసేసాడు. జనాభా ఎంత,
వీళ్ళకి కావలసిన రొట్టెలు ఎంత, ఈ రొట్టెలు కొనాలంటే ఎంత డబ్బులు అవుతాయి. ఎట్లా పెడతాడంట? కొంచెం కొంచెం పెడతాడంట. అయ్యా ఫిలిప్ గారు ఎట్లా పెడతారు మీరు? మన వాళ్ళు కూడా కొద్దిమంది బాగా జాగ్రత్తగా పెడతారు. కొంచెం 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 కొంచెం. నేను ఈ వాక్యం చదువుతున్నప్పుడు నా మట్టుకైతే నేను ప్రార్థన చేసుకున్నా. మన ఆలోచనలు ఎలా ఉంటాయి చెప్పరేంటమ్మా? కొంచెం కొంచెమే తింటాము మనమైతే నిండా ఇష్టపూర్వకంగా కడుపు నిండా తిందాం అనుకుంటాం, కానీ పెట్టేటప్పుడు మాత్రం చెప్పరేంటమ్మా? ఇప్పుడు ఈ క్యాటరింగ్ వాళ్ళు వచ్చారు, ఈ సప్లయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు రాయటమే ఆకులకి అట్ట అర్థమవుతుంది. నిన్న భోజనం చేసిన తర్వాత సమాజ్ చేసి వచ్చిన తర్వాత భోజనం ఏర్పాటు చేశారు. క్యాటరింగ్ చెప్పారు 30 మంది భోజనాలు. అసలు వాడు గరిటెలు ఇచ్చాడండి, ఎంత స్పూన్ ఇచ్చాడు చట్నీలోకి. మనం ఎంత వేసినా కొంచెం పడద్ది. నువ్వు ఎంత ఉన్నాయి కొంచెం. పప్పులోకి చిన్న గరిటె పెట్టాడు, కూరలోకి చిన్న గరిటె పెట్టాడు, పెరుగులోకి చిన్న గరిటె పెట్టాడు. అంటే వాడు ఎంత వేయాలని అర్థమవుతుందా? 30 మంది భోజనానికి ఇంత చిన్న బకెట్లో చట్నీ పెట్టాడు, మిగిలిపోయింది. అంటే ఆడు ఏర్పాటు చేసిన అరేంజ్మెంట్స్ ఉన్నాయి చూసారా, తగ్గించున్నాను ఇవన్నీ. ఆ స్పూన్ అట్లా పెడతారు, అట్లా పెట్టాడు వాడు. ఫిలిప్ అంటున్నాడు కొంచెం కొంచెం పెట్టాలన్నా కూడా 200 దేనారాలు కావాలయ్యా అని చెప్పాడంట. దేనారం అంటే ₹1.5. 200 దేనారాలు అంటే ₹100 రొట్టెలు కావాలి. 100 రూపాయల రొట్టెలు ఎంతకు వస్తాయి అంటే మన లెక్క, ఇప్పుడు లెక్క ప్రకారం ₹40, ₹50 ఉంది ఒక రొట్టె. మరి ఇది ఎప్పుడు జరిగింది? 2000 సంవత్సరాల క్రితం జరిగింది. అప్పుడు ₹100 ఎన్ని రొట్టెలు వస్తాయి? మీలో చాలామందికి అణాలు ఇవి తెలియవు, నాకు కూడా తెలియదు. మనకంత పైసలే తెలుసు. మేము చిన్నప్పుడు నేను చూసింది 5 పైసలు చూసా, 10 పైసలు, 20 పైసలు, పావల, ₹1.5, రూపాయి, ఇవి చూసాం. అర్థమవుతుందా? ఈ మధ్య నేను కానుక లెక్క ఎడుతుంటే ₹1 వేసారు ఎవరో. పాపం ఎక్కడ తెచ్చారో పాపం మహానుభావులు. మరి నేనేం చేయాలో దాన్ని ఎవడు తీసుకోడు ఇప్పుడు. యేసు రక్తమే అట్లాగే ఉంచా కవర్లో, ఆశీర్వాదంగా ఉంటుందని. 5 పైసలు తీసుకెళ్తే సెంటర్కి బోళ్ళంత వచ్చాయి మాకు. స్వీట్ షాప్కి తీసుకెళ్తే 5 పైసలు బోళ్ళంత అలవా పెట్టేవాళ్ళు. ఇప్పుడు 5 పైసలు తీసుకెళ్తే ఏం పెట్టరు, ఎందుకంటే కాలంతో పాటు ధనం విలువ మారిపోయింది. అప్పుడు చెప్తున్నాడు ఫిలిప్ లెక్కలేసి అన్ని వేల మంది ప్రజలకు, బహుజన సమూహాలకు కొంచెం కొంచెం పెట్టడానికి. ఈ ఆలోచన చూసారా, కొంచెం కొంచెం పెట్టాలనే ఆలోచన. ఇది ఒక డిఫరెంట్ ఆలోచన. అర్థమవుతుందా? కొంచెం కొంచెం పెట్టడం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజుల గ్రంథంలో 4వ అధ్యాయంలో షునేమీరాలనే ఒక భక్తి కలిగిన స్త్రీ ఉంది. ఆమె దైవజనుడైన ఎలీషా కొరకు తన ఇంటిలో ఒక గదిని ఏర్పాటు చేసింది. బైబిల్ రాయబడింది, చాలా శ్రద్ధాభక్తులు కలిగి అతనికి పరిచయం చేస్తుందంట. ఆశ్చర్యపోతున్నాడు అసలు ఆయన. ఏం అడగట్లా, కానీ పరిచర్య మాత్రం ఎంతో ఆయన కావలసినవన్నీ ఏర్పాట్లు చేసి భోజనం పెడుతుంది. ఒక గది ఏర్పాటు చేసింది, మంచం ఏర్పాటు చేసింది, పీట ఏర్పాటు చేసింది, అన్నీ కావలసినవన్నీ ఏర్పాట్లు చేసింది. కొంచెం కొంచెం పెట్టట్లా, చాలా ఆసక్తిగా పెడుతుంది. ఈ ఆతిథ్యం చేయటం ఉంది చూసారా, పెట్టడం, ఇతరులకు పెట్టడం అనేది అది ఒక కృప. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇతడు ఏమనుకున్నాడంటే, అయ్యా కడుపు నిండా పెట్టడానికి అయితే మన దగ్గర ఏమీ లేదు, ఒకవేళ కొంచెం కొంచెం పెట్టాలన్నా కూడా 200 దేనారాలు చాలా. 200 దేనారాలు రొట్టెలు తెచ్చినా కూడా చాలా. తెత్తాకైనా ఇక్కడ ఎక్కడున్నా మనం కొండ మీద కూర్చున్నాం. మన పొలంలో తాటే కొట్టేటప్పుడు కూడా మన వాళ్ళతో చెప్పా, పోతురాజు గారు వాళ్ళతో, ఆనందరావు గారితో వెళ్ళి చెప్పా. మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మా అక్కలో, నేను, అమ్మ, నాన్న అందరం తాటే కొట్టడానికి వెళ్ళాం. అప్పుడు గాలేసి బోధ అవతలకి వెళ్ళిపోయింది చాలా దూరం. ఆ తాటేకులన్నీ యువతలకి విసిరేసరికి ఆకలేసేసింది. అమ్మ ఆకలేస్తుందంటే అమ్మ పరిగెత్తుకొచ్చింది ఇక్కడికి, అన్నం వండి. స్టిల్ ఐ రిమెంబర్, నాకు ఇప్పటికీ గుర్తుంది, ఇంత పెద్ద క్యానులో అన్నం వండి
ఉసిరికాయ పచ్చడి ఏదో పచ్చడి అంతే అంతే పట్టుకొచ్చేసింది. మీరు నమ్మండి, మొత్తం తుడిచేసాం క్యాన్లో ఉన్న అన్నం అంతా. ఇప్పుడు ఎందుకు ఆకలేయట్లేదు తెలుసా? పని చేయట్లే మనుషులు, పని చేయట్లా. ఆడి వెనకాల పడి మనం తిరగడమే, ఆడేమో వద్ద తినడం. ఏమన్నా పని చేసేది ఉందా? ఏమీ లేదు. ఎట్లా వస్తుంది ఆకలి? కొంచెం కొంచెం కాదు, కడుపు నిండా పట్టించేసాం, అయిపోయింది, గిన్నె ఖాళీ. యేసు రక్తమే జయం. కొద్దిమందికి మంచి కూరలు ఉందా తింటలా, ఎందుకని? అసలు లోపల ఆకలి లేదుగా. కొంచెము కొంచెము పెట్టడానికైనా మనం మన దగ్గర లేవు, డబ్బులు కూడా లేవు మన దగ్గర. యోదా ఏమన్నా డబ్బులు ఉన్నాయారా? ఎక్కడున్నాయి గారు? మొత్తం అయిపోయినాయిగా. ట్రెజరర్ యోదా సంచి ఎవరి దగ్గర ఉంది? అసలు ఆశ్చర్యం అండి, దేవుడు తీసుకెళ్ళి సంచి అక్కడే పెట్టాడు. స్తోత్రం. అయితే మన వాళ్ళు అంటారు కదా సామెత, దొంగ చేతికి తాళాలు ఇవ్వటం అని. ఆ డబ్బు సంచి తీసుకెళ్ళి ఎవరికి పెట్టాడు? అసలు ఈ సంచి ఇచ్చినప్పుడన్నా కళ్ళు తెరవాలి. అమ్మో, నా అలాంటి దుష్టుడికి ప్రభు నమ్మి నాకు ఈ బాధ్యత అప్పచెప్పాడు, ఎంత జాగ్రత్తగా ఉండాలి అనుకోవద్దు. అనుకోవాలా, దొంగిలించాడంట. ఆ బుద్ధి పోలా. అర్థమవుతుందా? ప్రభుతో ఉన్నాడు కానీ పోలా. ఇక అంటున్నాడు ఫిలిప్పు, లెక్కలేసి చెప్తున్నాడు, అయ్యా కొంచెం కొంచెం పుచ్చుకోవడాకైనా 200 దేనారాలు చాలా. ఇది మానవ మనస్సు, ఇది మనకున్న ఆలోచన, మనకున్న క్యాలిక్యులేషన్ ఇది. అర్థమవుతుందా? చదవండి, ఇంకా ముందుకు వెళ్దాం. ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రయ, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద ఉన్నవి కానీ ఎంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా. ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఫిలిప్ ఏమో లెక్కలేసి చెబుతున్నాడు, ఈలోపు ఒక శిష్యుడు ఆంద్రేయ అంట, మరి మొత్తానికి ఎట్లా తెలిసిందో, ఒక చిన్నవాడి దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చిన్న యవల రొట్టెలు. యవలు అంటే బార్లీ గింజలు, యవలు అంటే బార్లీ, ఆవాలు కాదయి, యవలు. 5 యవల రొట్టెలు అంటే 5 రొట్టె ముక్కలు, లేకపోతే మన భాషలో చెప్పుకుంటే చపాతీలు అనుకోండి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఎన్ని ఉన్నాయి చెప్పండి? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. చెప్పండి, 5 రొట్టెలు 2 చిన్న చేపలు. చిన్న చేపలు అంటే తెలుసుగా. కొద్దిమంది ఆదివారం వెళ్ళి ఒక 5 కేజీలు బొచ్చి తీసుకొస్తారు, దాన్ని చిన్న చేప అంటారా? చిన్న చేప అంటే ఎంత? అంతే, రకరకాల, మీరు దాన్ని మనం ఊహించుకోవచ్చు ఎట్లాగో. ఉన్నదాన్ని చెప్తున్నాడు ఆంద్రయ, లెక్కలేసి చెప్తున్నాడు ఫిలిప్పు. అయినా ఉన్నవి అని చెప్పాడు కానీ మళ్ళీ వెనకాలే ఇంకో మాటకు తగిలిచ్చాడు. ఇవి ఎంత మాత్రం, ఎంతమందికి ఏమాత్రం సరిపోతాయి ఇవి? పదో వచనంలో ప్రభు అంటున్నాడు, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమని చెప్పాడంట? కూర్చుండబెట్టుడని చెప్పాను. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట మీతో చెప్తా. అదేంటంటే, జనరల్గా ఇప్పుడు దినాల్లో మనకు బాగా అలవాటైంది బఫే సిస్టమ్. మన భోజనాలు అంతా ఏంటి ఇప్పుడు? ఎవడ ప్లేట్ ఆడు తెచ్చుకొని తింటమే, నిలబడి తింటమే కదా. మనకు మీటింగ్ కాబట్టి సాయంత్రం పూట 10 అవుతుంది కాబట్టి 10ంటికి అందరినీ కూర్చోబెట్టి పెడితే లేట్ అవుద్దని మన వాళ్ళు ఇట్లా సిస్టము దీనికి అలవాటు పడ్డాం. కానీ మేము చిన్నప్పుడు మాకు జరిగింది ఏంటంటే, ఐపీసీ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు గుణదల్లో ఎన్నో వేల మంది ప్రజలు వచ్చేవాళ్ళు, అందరినీ వరుసలో కూర్చోబెట్టేవాళ్ళు. మీలో ఎవరికైనా తెలిసి ఉండొచ్చు. ఎంతమందికి భోజనం పెట్టాలన్న అందరూ కూర్చోబెట్టి పెట్టడమే. ఎంతమందికి భోజనం అయినా కానీ కూర్చోబెట్టి పెట్టడమే. కుర్చీలు బల్లలే ఉండేవి కాదు, వరుసనే కూర్చోవడం, ఒకళ్ళ వెనకాల ఒకళ్ళ పక్కన ఒకళ్ళు. ఇట్లా ఒక వరుస అయితే మళ్ళీ దీనికి ఇక్కడ ఒక వరుస. హోసన్న గుడారాల పండుగలో కూడా అట్లాగే పెడతారు, కూర్చోబెట్టే పెడతారు, బఫే లేదు. అయితే ఈ దినాల్లో మనకేం జరుగుతుందంటే, భోజనాలు అంటే చాలు, ఇదంతా ఎందుకు వచ్చిందిరా, ఒక బల్ల తెచ్చి అక్కడ పడాయి,
ఎవడికి వచ్చింది ఆడు పెట్టుకుని తింటాడు, తేలిగ్గా అయిపోద్ది అనే లెక్కలోకి వచ్చేసాం. మీటింగ్ అయితే మరి టైంని బట్టి మనం అలా చేస్తున్నాం, కానీ మన గృహాల్లో జరిగే కార్యక్రమాలన్నీ కూర్చోబెట్టి భోజనం పెట్టాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇది ప్రభువు చెప్పాడు, జనాలని కూర్చోబెట్టమన్నాడు. ఏం చెప్పన్నాడు? అది ఎందుకు కూర్చోబెడుతున్నాడు? ఇక నెక్స్ట్ పెడతాడు భోజనం, నెక్స్ట్ ఐటెంలు తీసుకెళ్తాడు వాళ్ళ దగ్గరికి. కాబట్టి అన్ని వేల మంది ప్రజలకు కూర్చోబెట్టి భోజనం పెడతాం కష్టమా తేలిక అంటే కష్టమే. కానీ ప్రభువుకి తెలీదా? ఆయన ఏం చెప్పాడు? కూర్చోబెట్టమన్నాడు. అర్థమవుతుందా? కూర్చోబెట్టే పెట్టాలి భోజనం. ఒకరోజు నేను పెళ్ళికి వెళ్ళాను. వాస్తవంగా లేట్ అయిపోయాను అనుకుని వెళ్ళా. 1 గంట అయిపోయింది. సరే మన పిల్లడే నా దగ్గర చదువుకున్నాడు, భోజనం చేస్తుందాం, వద్దాంలే, దీవించొద్దాం, చిన్న ప్రార్థన చేస్తే వాడి కుటుంబానికి కూడా ఆశీర్వాదం అని వెళ్ళా. ఆశ్చర్యం ఏంటంటే పెళ్లి కూతురు రాలా. ఇంకా నేను పెళ్ళి అయిపోతున్నా అనుకున్నా, పెళ్లి కూతురు రాలా. సరే అని కూర్చున్నా. పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అవుతుంది. ఈలోపు పాస్ట్ గారు అన్నాడు 2 అయిపోయింది కదా, భోజనాలు పెట్టండి అంటే ఇక్కడ పెళ్లి దగ్గర కూర్చున్న వాళ్ళందరినీ లేపేస్తున్నారు. ఇక మీరు లేకండి, మీరు లెగిస్తే మీ కుర్చీలు తీసుకెళ్ళి ఎంత కట్నం మింగుతారో, ఎంత కట్నం మింగుతారో, ఎన్ని లెక్కలేస్తారో. ఉంగరం అంటారు, అదంటారు, ఇదంటారు, 100 అడుగుతారు. కానీ మనుషులకు భోజనం పెట్టే దగ్గర కుర్చీల దగ్గర అంత లోపిస్తారు. ఎక్కడ కుర్చీలన్న తీసి ఎక్కడ వేయాలి? బల్లల దగ్గర కుర్చీలు వేయాలి. ఇక్కడ మరి పెళ్ళి చూడాలి. ఇప్పుడు సరే ఎంత సంపాదిస్తా ఈ 100 కుర్చీల్లో? 100 కుర్చీలు అంటే కుర్చీ 5 రూపాయలు తీసుకుంటాడు అద్దె. 100 × 5 చెప్పరండి. చెప్పినా ఎనరో. అసలు ముందు కూడా జ్ఞానం ఉండదు. నమ్మండి, ఆ రోజు నేను భోజనం చేయలే, ఏం చేయలే, వచ్చేసా పెళ్ళిలోంచి మధ్యలో. నాకు అసలు నచ్చవటండి. కూర్చున్న కుర్చీలు లేపేస్తే మనుషులు అదేం గౌరవం, అతిథిని గౌరవించడం. 20 కుర్చీలు చాలండి, అయిపోద్దంట పెళ్ళి. 20 కుర్చీలు, ఒక్క కుర్చీ వేసుకు చాలు. నువ్వు ఒక్కడవు కూర్చో, మిగతా వాళ్ళందరూ వస్తే వస్తారు, పోతే పోతారు. ఒక్క కుర్చీ తెచ్చుకో. నువ్వు ఎందుకు వచ్చింది వాళ్ళు? ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా వద్దు కుర్చీ. చాలామంది కక్కుర్తి పడతారు. మీకు ఒక శుభవార్త చెప్పనా? మీరు ఎంత కక్కుర్తి పడ్డారు, రూపాయి మీతో రాదు. మీరు ఎంత కక్కుర్తి పడ్డా, మీరు చచ్చిపోయిన రోజు మీరు రూపాయి మీతో రాదు. నిన్న వాళ్ళ తమ్ముడు అంటే ఒకటిని వచ్చాడు, సమాజ్ చేస్తే చిల్లర డబ్బులు వేస్తానండి పెట్లు అన్నాడు. ఈసారి ఏదోడు చావు, ఎందుకు వచ్చింది గోళనయ్య గారు సరే అన్నాడు. నోట్లో పెడుతున్నాడు చిల్లర డబ్బులు. నోరు తెరిచి ఏం చేద్దాం, ఏమైందిరా నీకు పిచ్చ అసలు అన్న. ఏంటి బాబు అసలు ఇదేంటండి? నోట్లో పెడుతున్నాడు రూపాయి కాయలు. నీ నోట్లో పెట్టుకో, ఒక 4-5 కాయలు నోట్లో పెట్టుకో, తిను సాయంత్రానికల్లా. వెర్రి బాగులోళ్ళు కాబట్టి ఏమని చెప్పండి. మనుషులకి వెర్రి పట్టింది, ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లా. అర్థమవుతుందా? జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. దేవుని స్తోత్రం. యేసయ్య చెప్తున్నాడు కూర్చోబెట్టండి. ఎట్లా కూర్చోబెట్టాలి? బైబిల్లో ఇంకో చోట రాయబడింది 50 మందిగా పంక్తులు పంక్తులుగా కూర్చో. మీరు ఏ పని చేసినా క్రమం ఉండాలి, అడ్డగోలుగా చేయకూడదు, ఎట్లా పడితే అట్లా చేయకూడదు. అర్థమవుతుందా? వడ్డించేటప్పుడు కూడా క్రమం ఉండాలి, భోజనం పెట్టేటప్పుడు కూడా చాలా క్రమం ఉండాలి, చాలా క్రమం ఉండాలి. ఈ దానిలో నేను చూస్తున్నాను, భోజనం పెడుతున్నారు కానీ సూపర్ ఫాస్టే అయిపోవాలి చకచక. అరే కానీ ఎల్లో తిండా టైం ఉందా? ఆడికి తినేంత ఖాళీ ఇచ్చామా? వాడు తినగలుగుతాడా? అసలు అవకాశం ఉందా? ఈ గొడవ ఏమి లేదు, అయిపోవాలి, గబగబా అయిపోవాలి. ఎందుకని? భోజనానికి వేసిన కుర్చీలు 10 కుర్చీలే, పిలిచిందా 1000 మందిని. ఈ 1000 మందికి భోజనం పెట్టాలంటే 10 కుర్చీలు ఎప్పుడు పెడతాడు? అందుకని కూర్చున్నవాడు తినలేడు. ఆ వెనకాల ఆటోమేటిక్గా ఒకటి నుంచి చూస్తూ ఉంటాడు, ఈడేం తింటున్నాడా అని. ఈడికేమో సిగ్గెత్తి ఈడు తినలేడు. నేస రక్తమే. మామూలు తిప్పలు కాదు ఇవి, మామూలు తిప్పలు కాదు. దండం పెట్టి చెప్పినా కొద్దిమంది తినరు. ఏమని? మరి ఆగండ్రా బాబు, ఇప్పుడే కదా ఆడికి భోజనం ప్లేట్ పెట్టింది, 1 నిమిషం ఆగి పక్కన కూర్చోండి రాండి. కాదు, ఆడు లేట్ చేస్తాడు. నేను వెనకాల నుంచి ఉంటే తొందరగా తిని లేస్తాడు ఆడు.
అని ఈడు వెనకాలే నుంచి ఉంటాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, కుర్చీ వెనకాల నుంచినే భోజనాలు చేయమోహండి. మీరు ప్రశాంత్ ఇంటికి వచ్చి పచ్చడేస్తాను. నేను ఎన్నో పెళ్ళిళ్ళకి వెళ్ళి ఇంటికి వచ్చి భోజనం చేసిన సందర్భాలు నాకు తెలుసు. నేను అయ్యగారు కూడా వచ్చి ఇంటికి వచ్చి భోజనం చేసిన సందర్భాలు నాకు తెలుసు. అక్కడ మటన్ బిర్యానీ ఉన్నా కానీ తినాం, ఇంటికాడ అన్నం లేకపోయినా కానీ సద్దన్నమే తింటాం. నేను మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఒక సిస్టమ్కి మనం అలవాటు పడాలి. అర్థం. ఒక వ్యక్తి భోజనం చేస్తుంటే అతని వెనకాల నుంచుంటే చెప్పండి ఎంత ఘోరం అది. భోజనం చేయగలడా? కూర్చున్న వ్యక్తి భోజనం చేయగలడా? మాట్లాడలే మీరు, చేయలే. ఎక్కడికి వెళ్ళినా ఇదే సిస్టమ్. నేను మొన్న పింకీ పెళ్ళికి వెళ్ళాం కొత్తగూడెం, అక్కడ కూడా ఇదే గొడవ. వాళ్ళు ఇట్లా రౌండ్గా పెట్టారు, 10 మందికి కుర్చీలు రౌండ్గా వేసి మధ్యలో బల్ల పెట్టి, సర్వర్ ఉంటాడు, అతను అక్కడ పెడతాడు ఐటమ్ అంతా. మనం ఎంత కావాలంటే అంత హోటల్లో పెట్టుకున్నట్టుగా పెట్టుకు తింటాం. వచ్చేస్తున్నారు 10 మంది చుట్టూకు చేరేస్తున్నారు. ఈ 10 మంది చుట్టూ 10 మంది నుంచి ఉంటున్నారు. ఏర్పాట్లు చేసిన వ్యక్తి దండం పెట్టి చెప్తున్నాడు, ఎవరు నాయన ప్లీజ్ బయట ఉండండి, ఇలా ఎట తింటారు ఇప్పుడే కదా అంటే ఎవరంటలే అసలు అండి నిజం. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది తిని అన్నాళ్ళు అయిందో అన్నం అన్నట్టుగా ప్రవర్తిస్తారు కొద్దిమంది. అసలు తిని అన్నాళ్ళు అయిందో అన్నట్టుగా. అట్లా ఉండకూడదు. భోజనాలు ఏర్పాటు చేసేవాళ్ళు బహు జాగ్రత్తగా భోజనం ఏర్పాటు చేయాలి. మీరు ఎంతమందిని పిలిచారో అంతమంది బై 5 బంతుల్లో భోజనం అయిపోవాలి. 1000 మందిని పిలిస్తే 200 కుర్చీలు వేస్తే 5 బంతుల్లో 1000 మంది భోజనం చేసి సంతోషంగా వెళ్తారు. మన వాళ్ళు అట్లా చేయరుగా. 200 కుర్చీలు, 200 మందికి టేబుళ్ళు, ఇవన్నీ చేయాలంటే ఏంటి, చాలా ఖర్చు అయిపోద్దని లెక్కలేస్తారు. లెక్కలేసి చెప్పాక ఎంత 10 కుర్చీలు తెస్తారు, 2 బల్లలు తెస్తారు. చాలా కక్కుర్తి పనులు చేయకండి. అలా ప్రభువు మనకి బోధిస్తున్నాడు. మీరు వాక్యాన్ని జాగ్రత్తగా ఉంటే ప్రతిదీ అర్థమవుద్ది మీకు. చూస్తే చాలు, వాక్యం చదువుకుంటే ఏం చేయాలో ప్రభు మీకు నేర్పిస్తాడు. నేను మామిడికొల్లు వెళ్ళినప్పుడు ఈ వాక్యం చెప్తుంటే అయ్యగారు నేను ఈ పేర అంతా చదువుతానే ఉన్నా. ఆ రోజు నుంచి చదువుతానే ఉన్నా. ఆశ్చర్యం అనిపించింది. రాజేష్ నేను వెళ్ళాం ఆ రోజు. రాజేష్తో చాలా విషయాలు చెప్పాను నేను. గమనించండి ప్రియులారా, ప్రభు అంట ప్రజలను కూర్చోబెట్టమన్నాడు. స్తోత్రం. సాధ్యమైనంత వరకు కూర్చోబెట్టే భోజనం పెట్టండి. వినబడుతున్నాయి నా మాటలు? అర్థమవుతున్నాయా? కూర్చోబెట్టే భోజనం పెట్టండి. తినేవాడికి తినే అవకాశం ఇవ్వండి. అర్థమవుతుందా? అసలు కొద్దిమంది అండి భోజనం పెట్టారో లేదో సాంబార్ బకెట్ ఇచ్చుకొస్తారు. మరి వాళ్ళకి తెలివి ఉందనాలు. అయ్యా సాంబార్ పోసుకుంటావా? సాంబార్ పోసుకుంటావా అంటే ఏంటి అర్థం ఏంటి? నువ్వు ఇది ఆపేసి సాంబార్లోకి వచ్చేస్తే మంచిది, నీకు ఎక్కువ వండలేదు నేను అనో. మరి దాన్ని ఏం అర్థం చేసుకోవాలో మనం? ఏసు రక్తమే. అన్నం పెట్టినప్పుడే, కూర వేసినప్పుడే, చట్నీ వేసినప్పుడే, అప్పుడే సాంబార్ బకెట్. అయ్యా సాంబార్ పోసుకుంటావా? అడగకుండా అన్నా పోరావు. మన మీద ప్రేమ ఉన్నట్టు మన దగ్గరికి వచ్చి అడుగుతారు పనిమాల. నేను మైసీ గారు చాలాసార్లు, ఆయనకి అసలు బాగా కోపం, బాధ కలుగుద్ది ఆయనకి. ఆ సాంబారుడు కనబడితే చాలు ఆడికి. అయ్యగారి మీద ప్రేమతో పనిమాల వస్తారు. అయ్యా సాంబార్ పోసుకుంటారా? పెట్టింది ఎప్పుడు? ఇప్పుడే. కూర కలుపుకోవాలా? తినాలొద్దా? ఏంటో మరి వాళ్ళ ఉద్దేశం ఏంటో. తెలివి ఉండాలి. భోజనం పెట్టిన తర్వాత తప్పనిసరిగా అక్కడ ఉండి మనం అన్నీ చూడాలి. అర్థమవుతుందా? ఈ స్త్రీలకు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. స్త్రీలు ఇది చేయాలి. మీరు భోజనం పెట్టేసేటో పోకూడదు. భోజనం పెట్టేసి నీ తెప్పలు నువ్వు పడవు, తింటే తిను, చస్తే చావు, నాకు అక్కడ సీరియల్ పోతుందంటే పోకూడదు. యేసు రక్తమే జయం. సొలొమోను దగ్గరంట భోజనపు బల్ల దగ్గర పరిచయం చేసేవాళ్ళంట కనిపెట్టుకున్నారంట రాజుగారికి ఏం కావాలి, ఏం వడ్డించాలి కదా. ప్రతిదీ జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి. ప్రతిదీ. మీరు దేవుని మందిరానికి వస్తే దేవుడు మీకు ప్రతి విషయాన్ని నేర్పిస్తాడు. వంట ఎలా చేయాలి, ఆహార పదార్థాలు ఎలా వడ్డించాలి, అర్థమవుతుందా? తెలుస్తుంది, మీకు తెలుస్తుంది. ప్రభు అంటున్నాడు జనులను కూర్చుండబెట్టమంటున్నాడు.
యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిక ఉండదు కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుంటబ్బా. ఎంతమంది కూర్చున్నారంట? ఏకదం ఒకేసారి 5,000 మందికి భోజనం. సుష్మిత ఎట్లా ఉంది బా, ఎంత అరేంజ్మెంట్సో. ఆర్కే గారి అమ్మాయి పెళ్ళికి వెళ్ళాం మేము, మచిలీపట్నం హిందూ కాలేజీలో జరిగితే. ఎక్కడైనా సమస్యలు ఉంటాయి పెళ్ళిళ్ళలో. చాలా వేల మందికి పిలిచాడు. హిందూ కాలేజ్ గ్రౌండ్లో, పెద్ద గ్రౌండ్లో పెట్టాడు భోజనాలు. ఆయన మటన్ బిర్యానీ ఇవన్నీ. జైపాల్ గారు వచ్చారు, బర్నబాస్ అయ్య గారు పెళ్లి చేస్తున్నారు. మొత్తానికి మా అమ్మకు అర్థమైంది సీన్, అక్కడ భోజనాలు మిస్ అవుతాయని. మా అమ్మను పవన్ మొత్తానికి ఇంకెవరో వచ్చారు. ఆ రోజు వెళ్ళిపోయారు భోజనానికి. నన్ను రమ్మన్నారు కానీ మా వాక్యం జరుగుతుందిగా మనసొప్పల. దొరికితే దొరుకుద్ది, లేకపోతే లేదే. మీటింగ్కి వెళ్ళాంగా, వాక్యం అంటే చాలని. జైపాల్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు. స్పర్జన్ రాజు గారు వచ్చారు, పరంజ్యోతి గారు అబ్బాయి. చాలామంది గొప్ప దైవజనులు వచ్చారు. తీరా నేను భోజనానికి వెళ్ళేసరికి అయిపోయినాయి అన్నీ. అయిపోతాయి సహజంగా. ఏంటంటే ఎక్కడైనా జరుగుద్ది, మనం అనుకున్నట్టే రావాలని రూల్ ఏం లేదు కదా. అందుట్లో కాలేజ్ ఆడిటోరియం కదా, కాలేజ్ గ్రౌండ్ కదా, విపరీతంగా వచ్చేసారు బందర్లో. అందుట్లో ఆర్కే గారి అమ్మాయి పెళ్ళి అంటే, ఆర్కే గారు అంటే బిర్యానీకి స్పెషలిస్ట్ కదా బందర్లో. మంచి భోజనం దొరుకుతుందని ఫుల్గా వచ్చేసారు. అయిపోయినాయి. ఇంటికి వచ్చి భోజనం చేశాను నేను ఆ రోజు. నేను మీకు ఏం చెప్తున్నానంటే, భోజనం అనేది మనం పెట్టడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. వెంట్రపరగడ వెళ్ళాం విజయశాస్త్రి గారి తమ్ముడి పెళ్ళికి. నమ్మండి, ఒకడైతే చేపల దాకలో పడిపోయాడు. చేపలకి పెద్ద దాకా పెడతారు కదా, చేపలకు 2 తాకి పెద్ద రౌండ్ దాకా. మేమే పడ్డా, నా బట్టలన్నీ మొత్తం నూనె అయిపోయినాయి. నేను అయ్యగారు మొత్తం మన పిల్లలు వెళ్ళాం. అక్కడ వెంట్రపరగడ హై స్కూల్ గ్రౌండ్లో పెట్టారు. ఒక పక్క పెళ్లి జరుగుతుంది, ఒక పక్క మేము అచ్చంగా భోజనాల దగ్గరే ఉన్నాం. ఎంతో ప్లాన్ చేసాం, ఎంతో చేసాం, కానీ అసలు ఎగబడిపోతున్నారు ప్రజలు తోసేసుకొని. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, భోజనం దగ్గర ఎగబడకూడదు. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ పెళ్ళికి వెళ్ళినా, మీటింగ్కి వెళ్ళినా క్రమంగా ఉండండి. ఏమీ లాగలేదా, ఇంటికి వచ్చి మంచినీళ్ళు తాగి పడుకోండి, దేవుడు మీకు ఆరోగ్యం ఇస్తాడు. కానీ తోసేసుకొని నెట్టేసుకొని, అర్థమవుతుందా? మన మీటింగ్లో బాబురావు గారు, మేము ఏ పురాలు ఉంది పక్కన, పాపం ఆవిడని చూసి నేను ఈవిడ ఎక్కడో చూసాను అనుకున్నా. ఆ లైన్లో తోసేసుకున్నారు. ఈవిడ బాధపడి పక్కన నుంచుంది మోసవల్లో. తర్వాత మన మీటింగ్కి వెళ్తే, అయ్యో ఈవిడ అనుకున్నా. అమ్మ నువ్వు ఉన్నావు, సారీ అమ్మ. కోపం వచ్చేసింది. అసలు ఆడవాళ్ళు తట్టుకోవట్లేవు. ఆడవాళ్ళు అండి ఘోరం అసలు. మీరు అన్నాన్ని బాధపడద్దు, కానీ మగవాళ్ళ లైన్లో నుంచున్నారు. మగవాళ్ళు భోజనం చేసి అన్ని చోట్ల లైన్గానే ఉన్నారు, కానీ అసలు ఆడవాళ్ళు ముసలాళ్ళు కూడా తోసేస్తున్నారు అసలు. మరి ఎక్కడి నుంచి వచ్చింది అంత ఓపిక? తినకముందే. తిన్నాక వచ్చిందంటే అదొక రకం, తినకముందే తోసేస్తున్నారు. ఏమన్నా ఉన్నాయి అక్కడ? ఏమి లేదు, వంకాయ కూర, చట్నీ, సాంబారు. చెప్పండి, ఇంకేమన్నా పెద్ద ఐటెంలు ఉంటే మిస్ అయిపోతే చికెన్ ఫ్రై, లెగ్ పీస్ అని అనుకుంటా. యేసు రక్తమే జయం. భోజనం అనేది చాలా ప్రాముఖ్యం. తినటం ప్రాముఖ్యం, పెట్టడం కూడా ప్రాముఖ్యం. ప్రభు అండి చాలా సిస్టమేటిక్గా ఏ పనైనా చేశాడు. అంటున్నాడు, జనులను కూర్చుండబెట్టాడు. ఎంతమందిని కూర్చోబెట్టాడు? ఎంతమందిని? 5,000 మంది పురుషులను కూర్చోబెట్టాడు. అడ్మినిస్ట్రేషన్ అంతా ఉందన్నమాట ప్రభు దగ్గర. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చదవండి తర్వాత. యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, హల్లెలూయా హల్లెలూయా. ఎన్ని రొట్టెలు అవి? 5 రొట్టెలు. ఎన్ని చేపలు అవి? 2 చిన్న చేపలు. వాటినంట పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అసలు చూడండి, ఆయనే వడ్డించాడని రాయబడింది ఇక్కడ. దేవుని స్తోత్రం. మనం పని చేయొచ్చా? కొద్దిమంది ఎక్కడ పని చేయరు అసలు. మేమండి తెల్ల బట్టలు వేసుకుందాం, మేము పాస్ట్ గారులం అని కొద్దిమంది మేము కోటేశ్వర్లో, డబ్బులు మాకు ఎక్కువ, చాలా జాగ్రత్తగా పైనే హాయ్ హాయ్ అనుకుంటే రాజకీయ నాయకులాగా తిరగాలన్నట్టుగా. యేసు ప్రభువే వడ్డించాడంట. కూర్చున్న వాళ్ళకి వడ్డించడం అంటే ఏంటి? వంగుని. ఇప్పుడు అసలు ఈ వంగిన పరిస్థితులు కష్టంగా ఉంది. ఒకళ్ళైతే కూర్చుని ఆ డెప్ప దోసుకుంటూ వెళ్తున్నారు. కూర్చుని వడ్డించడానికి కుదరక ప్రతి ఒక్కడి దగ్గర లేచి వంగుని లేచి ఎందుకు వచ్చిందని. బల్ల మీద అయితే పెట్టచ్చు, కానీ కింద కూర్చున్న వాళ్ళకి ఎట్ట పెడతామండి? కష్టం అంటావా? ప్రభు వడ్డించాడంట.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మీతో నేను చెప్పాలనుకున్న విషయాలు ఒక్కొక్కటి మీరు జాగ్రత్తగా రిసీవ్ చేసుకోండి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. గట్టిగా స్తోత్రం చెప్పండి. వారికి ఇష్టమైనంత మట్టుకు. ఒక్కొక్కరు ఉంటారు కూర దగ్గర ఉండే, ఒక్కసారే, రెండోసారి లేదో రాకూడదో, ఎన్నిసార్లు అంట, ఒక్కసారి. అక్కడ రాయొద్దు బోర్డు, అక్కడ ఒక బోర్డు రాస్తే ఒక్కసారి చూసుకుని చదువుకుని రారుగా. కొద్దిమంది అండి మహా కఠినంగా ఉండేవాళ్ళు ఉంటారు భోజనాల దగ్గర, మహా కఠినంగా ఉండేవాళ్ళు. ఈ మాట చదివి నేను ప్రార్థన చేస్తున్నా. వారికి ఇష్టమైనంత మట్టుకు ఎంత వడ్డించాడంట? ఎంత? వాళ్ళకి ఇష్టం వచ్చినంత. మనం పెట్టగలిగినంత కాదు. కండిషన్స్ కొన్నిసార్లు మనకి ఇంతేగా కండిషన్స్. వడ్డించేవాడు చెప్తాడు, ఇదిగో ఒక లెగ్ పీస్ వేయాలి, 2 ముక్కలు వేయాలి, జాగ్రత్తగా చూసే కూర, బాగా పులుసు పెట్టి కూర, ఒక ముక్క ఒక పులుసు, గరిట నిండా పులుసు వేసి ఒక ముక్క వేయాలి. ఎంత జాగ్రత్తగా పెడతారో కొద్దిమంది. యేసు రక్తమే. నేను ఇందాక చెప్పాను మీకు శుభవార్త, మీరు ఎంత దాచినా ₹1 తీసుకెళ్ళరు. అసలు ఆ పిల్లోడు ఎలా ఇచ్చాడో కదా, పిల్లలకి ఏమనిపిస్తుంది? తినాలనిపిస్తుంది కదా. ఆ 5 రొట్టెలు 2 చేపలు ఎలా ఇవ్వాలనిపించిందో కనబడకుండా దాచుకోవాలా. ఒకవేళ నేను అనుకుంటాను పెద్దవాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉన్నాయేమో నాకు తెలియదు, కానీ దాచుకున్నారేమో. కానీ ఈ పిల్లోడి దగ్గర ఉన్నది ఇచ్చేసాడు యేసు ప్రభుకి. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, ఇష్టమైనంత మట్టుకు వడ్డించాడు. కాబట్టి కడుపు నిండా భోజనం పెట్టడం కూడా అదొక కృప. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇస్సాకు అన్నాడు ఏశావుని పిలిచి, నానా నేను వృద్ధాప్యంలోకి వచ్చేసాను, కాబట్టి నిన్ను దీవించాలనుకుంటున్నాను, నాకు కడుపు నిండా భోజనం పట్టురా అని చెప్పాడు. పెద్దలకు భోజనం పెట్టాలి జాగ్రత్తగా, వృద్ధులకి భోజనం పెట్టాలి. ఈ దినాల్లో కళ్ళు నెత్తికొచ్చిన తరం వచ్చింది. పెద్దలంటే లెక్కలేదు, తల్లిదండ్రులు అంటే లెక్కలేదు. జాగ్రత్తగా వాళ్ళకు ఒక డెప్ప సపరేట్గా దాచి ఆ డెప్పలో పెడుతున్నారు కొద్దిమంది. నీకు ఒక రోజు వస్తుంది, జాగ్రత్త, నీకు అది కూడా దొరకదు. నువ్వు ఏం విత్తుకుంటావో ఆ పంటే కోస్తావు. మోసపో మాకు, దేవుడేమి విక్రించబడ్డావు. బైబిల్లో రాయబడింది, కడుపు నిండా తిన్నాడంటండి ఇస్సాకు. కడుపు నిండా తిన్నాక అప్పుడు దీవించాడంట. దేవుని స్తోత్రం. కడుపు నిండితే ఏమొస్తాయి? కడుపు కాలితే ఏమొస్తాయి తెలుసుగా మీకు. ఇక కనపడి ఉండాలో తిడతాం. కడుపు కాలుతుంది అనుకోండి, చెప్పరండి, ఇంకో గంట అయ్యాక కూడా నేను వర్తమానం ఆపలేదు అనుకోండి, చెప్పండి. కడుపు కాలుతుంది అనుకోండి, అసలే వేసవకాలం ఉపవాసం ఉండొచ్చారనుకోండి, మీరు ఆదివారం ఆరాధన కదా అని ఏమవుద్దిగా చెప్పరండి. ఎన్ని వస్తాయి అన్నీ వస్తాయి బాణాలు. యేసు రక్తమే జయం. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు చూడండి, వాళ్ళకి వాక్యాన్ని సమృద్ధిగా పెట్టాడు, శరీర సంబంధమైన ఆహారాన్ని కూడా ఇష్టమైనంత మట్టుకు. తర్వాత మాట రాయబడింది, తృప్తిగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎట్లా పెట్టాడంట? తృప్తిగా తినేటట్టుగా పెట్టాడంట. దేవుని స్తోత్రం కలుగు. మనకు కూడా ఈ కృప దయచేయను గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళందరూ భోజనం లేక యేసు ప్రభు దగ్గరికి వచ్చారా? భోజనం లేనో లేదా? పేదలేనా? ఉన్నవాళ్ళు ఉండుండొచ్చు, లేని వాళ్ళు ఉండుండొచ్చు, అన్ని రకాల ప్రజలు వచ్చారు. కానీ యేసయ్యకి ఏమనిపించింది? వాళ్ళు కడుపు నిండా భోజనం పెట్టాలనిపించింది. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? మనలో చాలామంది భోజనం అంటే భయపడిపోతాం. మీరు ప్రజల హృదయాలు నింపేయడానికి ఒక మార్గం ఏంటో తెలుసా? భోజనం పెట్టడం. అర్థమవుతుంది? భోజనం పెడితే ప్రజల హృదయాలు ఆనందిస్తాయి.
కొద్దిమంది అట్లా కాదు, చెప్పరండి, ఆ తుప్పట్టి పైన బూందీ తెస్తారు. భోజనం కాకుండా బూందీ తెచ్చి దాంట్లోకి చెప్పండి చిన్న స్పూన్ వేసి పెట్టు, మొత్తం అందరికి పెట్టు. కడుపు నిండుతుందండి అమ్మ బూందీ. ఎంత స్పూన్ పెడతాం. యేసు రక్తమే. దీవించండి, మమ్మల్ని దీవించండి, ప్రార్థన చేసి వెళ్ళండి. ఏమొస్తాయి ప్రార్థన చెప్పండి. ఒకవేళ లేదా నీకున్నదాన్ని దేవునికి చెప్పు, దేవుని చేతిలో పెట్టు, దీవిస్తాడు. నిన్ను దీవించడమే కాదు, నీ ఇంటికి వచ్చిన వాళ్ళని కూడా దేవుడు దీవించి తృప్తిపరిచి పంపుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందర్భంలో నేను మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, తృప్తిగా తినిన తరువాత ఏమియు, ఈ మాట మీరు అండర్లైన్ చేయాలి. కొద్దిమంది తిన్న తర్వాత ఇక అంతా ఎక్కడిపక్కడే పారేస్తారు. తృప్తిగా పెట్టడం అవసరమే, అదే సమయంలో పారేయకుండా జాగ్రత్త పడడం కూడా అవసరమే. వాక్యం మీరు చదివితే ఇవి అర్థమవుతాయి. తృప్తిగా తినిన తరువాత ఏమీయు నష్టపడకుండా మిగిలిన మొక్కలు పోగు చేయుడని శిష్యులతో. పోగేసుకోవడం ఏంట్రా, ఈ బుద్ధి ఏంటి అనుకున్నారా? దేవుడు చెప్పాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడు పోగేయాలి? కొద్దిమంది ముందే ఒక బకెట్ లోపల పెడతారు. యేసు రక్తమే. వండిందే 2 బకెట్లు, ఒక బకెట్ లోపల. ఇప్పుడు ఈ బకెట్తో సర్దాలి. ఎప్పుడు ప్యాకింగ్ చేయాలి? అర్థమవుతుందా? మీరు క్యారేజీలో భోజనం పట్టుకెళ్ళాలంటే ఎప్పుడు చేయాలి చెప్పండి అమ్మా. గంపలు ఎప్పుడు ఎత్తారు? వాళ్ళని అక్కడ పెట్టి ముందు గంపలు ఎత్తండి రా, వాళ్ళకి పెడితే మొత్తం అయిపోతాయి, కానీ ముందు గంపలు ఎత్తేయండి. ఒక 12 గంపలు ఎత్తిన తర్వాత అప్పుడు పెట్టండి వాళ్ళకి అన్నాడా ప్రభు. అందరూ తిన్న తర్వాత చెప్పాలి. మీకు వాక్యం అర్థమవుతాయి, మీకు ఇవి అర్థమవుతాయి. మీరు అనుకున్నారు వాక్యం అంటే ఏంటి, ఈ చెప్తున్నారండి మర్మాలు చెప్పకుండా అయ్యగారు అనుకున్నాం. ఏంటి మర్మాలు? తినటం రాదు, పెడతాం రాదు నీకు. ఇంక మర్మాలు ఎందుకు నీకు? తినటం రాదు నీకు, పెడతాం రాదు నీకు, మర్మరాలు ఎందుకంట? ఇవి నేర్చుకో ముందు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందో? నష్టపోకుండా మీరు ఎప్పుడు భోజనానికి వెళ్ళినా, నేను జిఆర్ పురుషోత్తమయ్య గారు భోజనం చేసినప్పుడు, పరిచయం చేసినప్పుడు నేను చూసా. మా నాన్న భోజనం చేసినప్పుడు కూడా నేను చూసింది ఏంటంటే, మరి అది ఆయన మరి ఎక్కడ నేర్చుకున్నాడో, భోజనం చేసిన తర్వాత ఆ పెరుగన్నం తిన్న తర్వాత కొంచెం నీళ్ళు పోసుకుని అదంతా నీట్గా కడుక్కొని తాగేవాడు. అసలు ఇదేరా బలం అనేవాడు. మళ్ళా ఇప్పుడు దాకా తిన్న అన్నం బలం కాదంట. ఈ పెరుగు ఎంత కడుక్కొని నీట్గా తాగితే కంచం పైకెత్తుకొని ఇదేరా బలం అనేవాడు. ఏమీ నష్టపడకుండా ఇప్పుడంతా సగం పారేయటమేగా. సగం కాదు, 300 పారేయటమే. ఇర్మియా గారిని అడగండి, పెళ్ళిళ్ళకి వెళ్తారుగా. వాళ్ళకి పెళ్ళిళ్ళకి వెళ్తే అక్కడ ఈ ఫంక్షన్ హాల్లో పెట్టే భోజనాలు 50 వెరైటీలు, 35 వెరైటీలు పెట్టాడంటాడు. 35 వెరైటీలు డస్ట్బిన్లోనే ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల రూపాయలు ఖరీదైన ఆహారం నష్టపోతున్నామంట. ఒక ప్రక్కనేమో కోట్ల మంది ప్రజలు ఆహారానికి విలువలాడుతుంటే, ఒక ప్రక్కనేమో నేను మా పిల్లలకి చెప్పాది, లెక్కలు కూడా వేసి చెప్పా. పలానా ఆహార సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని టన్నుల ఆహారాన్ని వేస్ట్ చేస్తున్నాం, ఎంతమంది బిడ్డలకు ఆహారం లేదు అనే దాన్ని లెక్కలేసి చెప్పింది. అది మా పిల్లలకి చెప్పా, స్కూల్లో పిల్లలకి. ఆహారాన్ని వేస్ట్ చేయకూడదు. ఇప్పుడు జరిగేదంతా అదే. ఎంతో కష్టపడితే నీ ప్లేట్లోకి ఆహారం వచ్చింది. రైతులు కష్టపడ్డారు, కూలీలు కష్టపడ్డారు, మిల్లర్స్ కష్టపడ్డారు, ట్రావెలింగ్ చేసేవాళ్ళు కష్టపడ్డారు, వండేవాళ్ళు కష్టపడ్డారు, వడ్డిచ్చేవాళ్ళు కష్టపడ్డారు. ఎంతమంది ప్రయాసపడితే నీ ప్లేట్లోకి అన్నం వచ్చింది. నేనేం చేయాలి? చాలా జాగ్రత్తగా తినాలి. జిఆర్ పురుషోత్తమయ్య గారికి నేను వడ్డం చేసే కృప దేవుడు నాకు ఇచ్చాడు. ఆయనకు పరిచయం చేసే కృప. ఆయన ప్లేట్లో అసలు ఏం ఉండదండి. అసలు కడిగిన ప్లేట్ ఎలా ఉంటుందో అలా ఉండేది భోజనం చేసిన తర్వాత కూడా. అంటే అన్నానికి మహమాసిపోయి ఎట తిన్నాడు అనుకున్నారా?
నేను ఒకరోజు సంజీవ్ రెడ్డి గారింటికి వెళ్ళేవాడిని. ఎప్పుడు వేసవకాలం వస్తే నన్ను తీసుకెళ్ళిపోయేవాళ్ళు మణిమ్మ గారు. వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లే కదా, వేసవకాలం వస్తే అక్కడికి వెళ్ళేవాడిని. నేను ఒక చోటుకి తీసుకెళ్ళారు నన్ను, విశ్వాసులు ఇల్లు అనుకుంటా మేబీ. వెళ్తే వాళ్ళు ఏదో ఐటెం పెట్టారు ప్లేట్లో, నేను మొత్తం తినేసా. మా పక్కన చందబుజ్జి ఉంది, వాళ్ళ చిన్నమ్మాయి సౌజన్య అని. ఆ అమ్మాయి అందరే అట్ట మొత్తం తినేస్తే కరువుడు అనుకుంటారా, సగం తిని సగం వదిలేయాలని చెప్తున్నా. మనకేం తెలుసు ఈ సిస్టమ్, మందంతా పెట్టినట్టు తినటమే, ఏసు రక్తమే. నేనేమనుకున్నాను, ఇట్లా తినాలేమో సిటీలో ఇట్లా ఫ్యాషన్ ఏమో అనుకున్నా. ఏది సగం తిని, ఇప్పుడు స్వీట్ పెట్టారనుకోండి, తింటే స్వీట్ తిని, బూందీ పెట్టారనుకోండి 4 పొలుకలు నోట్లు వేసుకుని అక్కడ వదిలేయాలి. అట్లా వదిలేస్తే మనం రిచ్ పీపుల్ కింద లెక్క, మొత్తం తినేస్తే కరువోడు కింద లెక్క అంట. అట్ట కూడా అనుకుంటారా, పెట్టేది తింటానికా వదిలేటాక? మరి ఈ స్ట్రాటజీ ఏంటో నాకు తెలీదు. నేను మీకు ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభు అన్నాడు ఏమీ నష్టపడకుండా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. తృప్తిగా పెట్టాలి, మిగిలింది నష్టపోకుండా వాటిని పోగు చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ దినాల్లో ఫాల్స్ ప్రెస్టేజ్ వచ్చేసింది మనుషులకి. వచ్చేసి చెప్పండి, వాడు ఇన్ని వెరైటీలు పెట్టాడంటే దానికి 200 ఎక్కువ పెట్టాలి మనం. వాడు 1,00,000 రూపాయలు టపాకాయలు కాల్చాడంటే ఈడు 2 లక్షలన్నా కాల్చాలని ఈ విధానంలోకి వచ్చేసారు మనుషులు. టపాకాయలు కలితే ఏంటి చెప్పండి, ఎవరికన్నా ఉపయోగం ఉందా? ఏం లేదు. ఫాల్స్ ప్రెస్టేజ్. ప్రభు అంటున్నాడు ఎత్తమన్నాడు. బైబిల్లో రాయబడింది, వారు భుజించిన తర్వాత. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ప్యాకింగ్ సెక్షన్ ఎప్పుడు చేయాలి చెప్పాలి. మందిరంలో కూడా మీరు గుర్తుపెట్టుకోండి, భోజనం అయిన తర్వాత ప్యాకింగ్ సెక్షన్. ప్రజలు తింటా ఉండగానే మీరు తీసుకెళ్ళిపోకూడదు, ఇది సిస్టం కాదు. వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి, దేవుని స్తోత్రం, గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందర్భం అంతటిని బట్టి నేను మీకు జ్ఞాపకం చేసే ఒక మాట ఏంటంటే, మన దగ్గర ఎంత ఉన్నది అనేది ప్రాముఖ్యం కాదు, కానీ దేవుడు మన దగ్గర ఎంత ఉన్నా కానీ దాంతో అద్భుతం చేస్తాడు. స్తోత్రం. సంఖ్యతో పని లేదు, క్యాలిక్యులేషన్స్తో పని లేదు. మనకున్నదాన్ని బట్టి మనం ముందుకెళ్ళవసరలా, మనకున్న దేవునిని బట్టి మనం ముందుకెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెమే ఉంది ప్రభువా, ఏం చేయమంటావు ప్రభువా అని ఏడుస్తూ కూర్చోవసరలా. నీకున్నదాన్ని దేవుని చేతుల్లో పెడితే, నువ్వు దేవుని నమ్మితే దేవుడు నీ ఆశ తీరుస్తాడు. అసలండి అక్కడున్న ప్రజలందరి ఆకలి తీర్చాడు దేవుడు. అక్కడున్న ప్రజలందరికీ తృప్తినిచ్చాడు ప్రభు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. సంఖ్యతో పని లేదు, ఎంత డబ్బులు ఉన్నాయి ఏంటి, దీని పరిస్థితి ఏంటి, ఏం జరుగుద్ది. మనం మన తెలివితో మనం ఏం చేస్తూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం ఏం చేయాలని. ఏమి చేయవసరలా, ప్రభు చేతుల్లో పెట్టు. నీకున్న దాంతో నువ్వేదో చేద్దాం అనుకోమాక. నీకున్న దాన్ని బట్టి నేనేదో ఇది అది అది ఇది అని బుర్ర చెడగొట్టుకోమాక. ప్రభు చేతుల్లో పెట్టు, ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన అద్భుతాలు చేసే దేవుడు. హల్లెలూయా కదా. మొదటి అప్పం తీసుకొచ్చి ఎలీషా చేతిలో పెట్టింది ఎవరు 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 సారేపతు. అది మాట్లాడట్లా. ఇంటేగా వాక్యం ఎప్పుడు విన్నారు మీరు? అసలు అది వినలేదుగా. మొదటి అప్పం తీసుకొచ్చి యవల రొట్టె ఏలియా చేతుల్లో పెట్టింది. ఏమైంది? బైబిల్లో రాయబడింది, ఆమె కుమారుడికి సరిపడా, ఆ రోజుకి సరిపడా పిండే ఉందంట. ఆ రోజుకే, సాయంత్రానికి కూడా లేదు, ఇక ఆ పూటకు వస్తుంది ఆ పిండే ఆ నూనె. పొలాలు ఏరుకోవడానికి అడవికి వచ్చింది. ఈలోపు ఏలియా వచ్చి మొదటప్పని తీసుకురమ్మన్నాడు. తీసుకొచ్చింది. నీ మాట చొప్పున తీసుకొస్తానయ్యా అని తీసుకొచ్చింది. తీసుకొస్తే ఏం జరిగింది?
బైబిల్ రాయబడింది 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలు దేశంలో కరువు వస్తే ఆ 3.5 సంవత్సరాలు తొట్టిలో ఉన్న పిండి అయిపోలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. దేవుడు ఆమెను, ఆమె బిడ్డను పోషించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ దగ్గర ఎంత ఉందనేది పెద్ద ప్రాముఖ్యం కాదు. అర్థం, నా దగ్గర 10,000 ఉన్నాయండి, 5,000 ఉన్నాయండి, 5 రూపాయలు ఉన్నాయండి, ఏం చేయాలండి, ఎట్లాగండి, బుర్ర జడగొట్టుకోమాక. దేవుని చేతిలో పెట్టు. దేవుణ్ణి నమ్ము నువ్వు. స్తోత్రం. దేవుణ్ణి నువ్వు నమ్మితే ప్రభు అద్భుతం చేస్తాడు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఆయన వలన మాత్రమే సాధ్యం. మా అబ్బాయి తెలివి తక్కువడండి, ఎట్లా బతుకుతాడో ఏంటో కంగారు పడమాక. మీ అబ్బాయిని దేవుని చేతుల్లో పెట్టు. అందరూ తెలివైన వాళ్ళండి, వీడికే కొంచెం తక్కువ అండి, మందబుద్ధి అండి, అదండి ఇదండి హడావిడి పడమాక. దేవుని చేతుల్లో పెట్టు. స్తోత్రం. హల్లెలూయా. నీకున్నది కొంచెమైనా కానీ ప్రభు వృద్ధిపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, తృప్తిపరుస్తాడు, ఇంకా మిగిలే కృపిస్తాడు. హల్లెలూయా. చాలా అనుకున్నామండి, ఇంకా మిగిలినవి ఏంటి, పెట్టలేదేంటి ప్రజలకి, తినలేదేంటి ప్రజలు, తిన్నారండి, తృప్తిగా తిన్నారండి, అయినా మిగిలినవి. స్తోత్రం. మీకు మాట చెప్పిన ఈ సందర్భంలో, మీరు తృప్తిగా పెట్టాలనే మనసు కలిగి ఉండండి. దేవుడు మీ చేతుల్లో అన్నీ పెడతాడు. స్తోత్రం. హల్లెలూయా. ప్రజలను తృప్తిపరచాలనే మనసు మనకు ఉండాలి. ముగిస్తున్నాను. మీరు తిన్నది లెక్కలోకి రాదు, మీరు అనుభవించేది లెక్కలోకి రాదు, మీ బిడ్డలకు పెట్టుకునేది లెక్కలోకి రాదు, కానీ ఇతరులకు పెట్టేది అది దేవుడు చూస్తాడు. ఆమె ఇప్పుడు ఎవరి కోసం ఇదంతా? యేసు ప్రభు ఆయన తినేడాక కుటుక్కుమని ఆయన మింగేశాడు 5 రొట్టెలు. అక్కడున్న 1,000 మంది ప్రజలకు పెట్టడానికి ఆరాటపడుతున్నాడు యేసయ్య. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అని రాయబడింది. కాబట్టి ఇచ్చే కృపలో, పెట్టే కృపలో, ఇతరులను తృప్తిపరిచే అనుభవాల్లో మనం ఉందాం. ఇందులో భాగంగా మన దగ్గరికి కొంచెమే ఉన్నా కంగారు పడిపోమాకండి. సంఖ్యతో పని లేదు, క్యాలిక్యులేషన్స్తో పని లేదు. ఆయనకి ఇన్ని రొట్టెలు కావాలి, ఇన్ని దేనారాల డబ్బులు కావాలి, ఇంత కావాలి, అంత కావాలి, ఇవన్నీ మన బుర్రతో మనం లెక్కలేసి బుర్ర జడగొట్టుకుంటాం. కానీ దేవునికి మన దగ్గర ఉన్నది చాలు. స్తోత్రం. శూన్యంలో సృష్టిని చేసిన దేవుడు ఆయన, లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడు ఆయన. నీకున్నది కొంచెమైనా కానీ దానిని అభివృద్ధి పరిచే దేవుడు ఆయన. ఆమేన్. దేవుని చేతుల్లో పెడదాం, ప్రభు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, నీ వాక్యం అందరి హృదయాల్లో ఫలింప చేయండి. ప్రతి మాట మంచి మనసుతో స్వీకరించడానికి, అంగీకరించడానికి, అవలంబించడానికి సహాయం చేయండి. నీ వాక్యాన్ని విడిచి తిరిగితే శపించబడతాం, నీ వాక్యాన్ని తేలిగ్గా తీసుకుంటే నష్టపోతాం ప్రభువా. ప్రతి మాట బహు జాగ్రత్తగా తీసుకోవడానికి అయ్యా, ప్రతి మాటను అంగీకరించడానికి, మా జీవితాల్లో అన్వయించుకోవడానికి మాకు నీ కృప దయచేయండి. నిజమే ప్రభువా, మా దగ్గర కొంచెమే ఉండొచ్చు, కానీ ఆ కొంచాన్ని నీవు దీవిస్తావు, ఆ కొంచాన్ని మాకు సరిపోయేటట్లు చేస్తావు, ఇంకా మిగిలేటట్లు కూడా చేస్తావు. అవును ప్రభువా, మా తల్లిదండ్రుల దగ్గర ఏమీ లేదని, నా దగ్గర ఏమీ లేదని అయ్యా మేము ఏదేదో అనుకుంటున్నాం, కానీ మాకున్న కొంచెంలోనే నీవు సమృద్ధి చేస్తావని, సమృద్ధిని ఇస్తావని మేము నమ్మి నిన్ను వెంబడించడానికి, నిన్ను నమ్మి అయ్యా నీ పనిలో ఇంకనూ ముందు కొనసాగడానికి మాకందరికీ నీ కృప దయచేయండి. వాక్యం అందరి హృదయాల్లో ఫలింప చేయండి. ఎక్కడ దుష్టుడి వాక్యాన్ని ఎత్తుకుపోకుండా కాపాడి పరిశుద్ధపరిచి దీవించండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి.